ఈరోజు మనం అచ్చం స్ట్రీట్ స్టైల్‌లో దొరికే వెజ్ మోమోస్‌ని ఇంట్లోనే సింపుల్‌గా చేసుకుందామండి. ఇందుకోసం మైదా పిండిని, రుచికి సరిపడా ఉప్పు, ఆయిల్ వేసుకొని, సరిపడా నీళ్ళని పోసుకొని పిండిని సాఫ్ట్‌గా కలుపుకున్నాక, ఇప్పుడు ఇందులోకి ఆయిల్‌ని గూడా వేసుకొని, ఇంకొకసారి బాగా కలిపేసి, మూత పెట్టేసి 15 నిమిషాల పాటు నాననివ్వాలి. ఇది నానేలోపు స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని, సన్నగా తరిగిన అల్లం వెల్లుల్లిని వేసుకొని వేయించాక, పచ్చిమిర్చిని గూడా వేసుకొని వేయించాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ, క్యాబేజు, క్యారెటు, రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని 2 నిమిషాలు హై ఫ్లేమ్‌లో వేయించాక మూత పెట్టేసి 4, 5 నిమిషాలు కుక్ చేసుకున్నాక సన్నగా తరిగిన కొత్తిమీరని వేసేసుకొని కలిపి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పిండిని తీసుకొని ఈ విధంగా పెద్ద చపాతీలాగా రుద్దుకొని క్యాప్‌తో ఈ విధంగా రౌండ్‌గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఫిల్లింగ్ పెట్టేసుకొని మీకు ఎలా వస్తే ఆ విధంగా మీరు మోమోస్‌ని షేప్ చేసుకోవచ్చు. నేనైతే లీఫ్ షేప్‌లో చేసుకున్నాను. ఇప్పుడు స్టీమ్ ప్లేట్ తీసుకొని ఆయిల్ అప్లై చేసేసి మోమోస్‌ని పెట్టేసి మోమోస్ మీద కూడా ఆయిల్ అప్లై చేసేసుకొని స్టీమ్ ప్లేట్‌లో పెట్టేసి 20 నిమిషాల పాటు స్టీమ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వెజ్ మోమోస్ రెడీ.